హాయ్. ఈ రోజు ఏంటో గుర్తుందిగా? వాలెంటైన్స్ డే. అదే అయి ఉంటుంది. ఈ రోజు ఏదో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యి పార్క్ వచ్చా. ఏదో అమ్మాయా? సరిపోయింది. అందరూ జంటలే తప్ప ఒక్కరు సింగిల్ గా లేరేంటి? అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి సాంగ్ తో వస్తుంటే ఏ అనసూయ వస్తుంది అనుకున్నా. ఇదేంటి అమ్మాయికి ఎక్కువ ఆంటీకి తక్కువలా ఉంది? కొంచెం జరుగుతారా ప్లీజ్? పార్క్ లో ఇన్ని ఖాళీ బెంచ్లు ఉండగా నీకు నా పక్కనే ప్లేస్ కావాలా? నాకు కావాల్సింది ఖాళీగున్న బెంచ్ కాదు, ఖాళీగున్న మనిషి. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు ప్రభాస్. మీ పేరు? అనుష్క. అమీర్పేట్ సెంటర్ లో నిలబడి ఆమ్లెట్లు అమ్ముకునే దానిలో ఉన్నావు. నువ్వు అనుష్క ఏంటే? నేను ఒప్పుకోను. ఏ పంజాగుట్ట సర్కిల్ లో పేలాలు అమ్ముకునే వాటిలో ఉన్నా నువ్వు ప్రభాస్ అంటే మేము ఒప్పుకో. ఇంతకీ మీ ఏజ్ ఎంత? 25. ఇన్సూరెన్స్ ఉందా? లేదు. లేదు. అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, సడన్ గా ఆ చెట్టు నుంచి కొబ్బరికాయ నీ నెత్తిన పడితే ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, సడన్ గా ఏ చెట్లలో నుంచి పాము వచ్చి నిన్ను కాటేసి నువ్వు చచ్చిపోతే ఎందుకు నిన్నలా భయపెట్టి చంపుతున్నావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అందుకే ఓంకార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, ఇక ఆనందంగా బ్రతకండి. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. అది అలా అన్నా బాగుంది. ఇదిగో ఇక్కడ. ఇక మీరు ఆనందంగా బ్రతకచ్చు. ఉంటానండి. ఎవర్రా మీరు? మీలా పార్క్ లో తిరిగే జంటలకి బ్యాండ్ వాయించాలా? అంటే దండుపాలెం గ్యాంగ్. మీలా పార్క్ లో తిరిగే ప్రేమికులకు పెళ్లిళ్ళు చేసే గ్యాంగ్. అంటే ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? చేతులు చేసుకొని పార్క్ అంతా తిరిగితే పెళ్లి చేస్తారా? కట్టకపోతే నీ తలకాయ కాటర్ వెళ్ళైపోతే. ఇప్పుడు నుంచి మీరు భార్యాభర్తలు. మీ పెళ్లి మొత్తం ఇదిగో మా వాడు రికార్డ్ చేశాడు. మీరు ఇంకా కలిసే బ్రతకాలి. జాగ్రత్త. రేయ్ పదరా. రేయ్ జాగ్రత్త. వీడబ్బా దరిద్రుడు సుడిగాల్లో వచ్చి నా జీవితాన్ని ఇదిగా దీని చేత చుట్టేసిపోయాడు. నాకు మాత్రం నంది ఎవడు ప్రేమించేసిపోయాడా? నాకు ఇక్కడ సేమ్ ఫీలింగ్. సర్లే ఆ తాడు తీసి పక్కన పడి ఆ దండుపాలెం బాచ వచ్చినప్పుడు చూద్దాంలే. తెలుసుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన గంధం? మగని హృదయం మమతల నిలయం, మగువకి దేవాలయం. అర్థమైంది. కానీ పెళ్లి విషయం మా అమ్మకు తెలిస్తే నన్ను ఇంట్లోకి రానివ్వదే. పోనీ మా ఇంటికి రండి. అంటే మీకు ఇల్లు కూడా ఉందా? దిల్షుక్ నగర్ లో డూప్లెక్స్ హౌస్. పోనీలే, అన్నం లేకపోయినా ఆస్తైనా ఉంది. ఏంటి? అదే వెళ్దాం పని అంటున్నా. ఇదిగో ఇదే మా ఇల్లు. ఇక్కడ చూసినట్టుంది. ఇది మా ఇల్లే. బాలాజీ నిలేమా? బాలాజీ ఎవరు? మీ నాన్న? కాదు, మీ నాన్న. వస్తే ఇదేంటి? మీ ఇంటికి తీసుకొస్తావని మా ఇంటికి తీసుకొచ్చావు. ఈ తాళ్ళతో మన ఇద్దరం ఒకటే అక్క. మీ ఇల్లు నా ఇల్లే కదా. ఒక పంచేవే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మన పెళ్లి విషయం చెప్పి నేను పిలుస్తాను.
అప్పుడు వరకు సైడ్ కనపడకుండా నిలబడే. ఇక్కడ నిలబడు, నేను పిలిచినప్పుడు రా. బాగా అమ్మా అమ్మా చిరిగింది. తను చెప్పిందే చెయ్యాలంట ఎవరైనా. ఏంటా పొద్దున్న నేనైపోయా? అది అమ్మా. అత్తయ్య గారు. ఎవరమ్మా నువ్వు? నేను మీ కోడలు అత్తయ్య గారు. కోడలా? రేయ్, అంటే అది అనుకోకుండా తాళి కట్టాల్సి వచ్చిందమ్మా. అనుకోకుండా కట్టడానికి అది మొత్తాన్ని ముక్కుతాడో కాదురా, పసుపు తాడు. చిచి, నేను దీన్ని కోడలుగా చచ్చి అప్పను. దాన్ని పంపించేయరా. ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని అత్త గుండెలో ఉన్నదని. కరెక్ట్ టైమింగ్ కి ఫేవర్ గా ఆరాలు వేస్తున్నాడంటే తెలీదండి అత్తయ్య గారు. లీమా కోడలా? నిన్నేనే కోడలా కోడలా కొడుకు పెళ్ళామా. క్రాస్ ప్రమోషన్ మన ఛానల్ జీతలుగే. ఓ సారీ రా, మర్చిపోయా. నా కోడలు బంగారం, నా కోడలు బంగారం. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమైందమ్మా? ఏంటే అలా కళ్ళు మూసుకుని నడుస్తున్నావు? ఏమైంది? అమ్మయ్యా, అంటే నాకు మార్నింగ్ కళ్ళు తెరవగానే దేవతను చూసాను అత్తయ్యా. ఇక్కడ నా దేవత మీరే కదత్తయ్యా. మీ ఆర్ఆర్లకే సగం స్కిట్ పోయేటట్టుంది. ఇదిగో సాయంత్రం మా బాస్ ఇంటికి వస్తాడు. అంటే మీరేనండి? ఏంటే పంచ చంపుదా? ఏంట్రా కోడలి పిల్ల అంత మాట అన్నావ్? పోరా బయటికి. సాయంత్రం వచ్చేసరికి మా బాస్ కి ఎలాంటి సినిమా చూపిస్తారు ఏంటో. అత్తయ్య గారు, నాకేదో కంగారుగా ఉంది అత్తయ్య గారు. ఎందుకన్నా మంచిది, మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్సా? ఇప్పుడు ఎందుకే అమ్మా? ఎందుకంటారేంటి అత్తయ్య గారు? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. సైడ్ ఎక్కడ పెట్టాలో చెప్పు. ఇదిగోండి అత్తయ్య, ఇక్కడ. ఉండండి అత్తయ్య, నేను వెళ్ళి చూసేస్తాలే. ఎవరమ్మా వీళ్ళు? అసిస్టెంట్సా? ఎవరికి? నాకు. నీకా? ఇప్పుడు ఈ ఇంటికి ఈ ఆస్తికి నేను ఓనర్. ఏంట్రా ఈరోజు మీరు నిన్న మీ అబ్బాయి సంతకం పెట్టారు కదా, ఇంకా ఆవిడ మీ ఓనర్. ఎవరికి రా ఓనర్? అది అనుష్క అయితే నేను రమ్య కృష్ణ. ఒకసారి ఆ పేపర్స్ మీద ఏమని సైన్ చేశాను చూసుకోమను. అవునా? పోవే తింగరా. నన్నే తింగరంటావే? ఏయ్, కాల్ దూడ మాపు. అసలు లేనది కాస్ట్లీ కొంప. మార్బుల్ సరిగిపోయినా అరిగిపోతాయి. ఏంటి అరిగిపోయేది? నన్నే కొడతా. నేను మా ఇంటికి తీసుకెళ్తాను రండి సార్. అమ్మా సార్, మా అమ్మ మామయ్య చాలా కలిసిమెలిసి ఉంటారు సార్. చాలా కలిసిమెలిసి ఉంటారు. అవును సార్. ఇదే టీలో కొట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్. అమ్మ ఆగండి. అంతా నీ వల్లే వచ్చింది. నిన్ను కొడితే మీ అమ్మ సెట్ అయిద్దిరా. నేను మళ్ళీ వస్తానురా సుబ్బారావు. ఎవరు నువ్వు? నేను అడ్రస్ కనుక్కోవడానికి వచ్చాను మేడం. ఇన్సూరెన్స్ ఉందా? ఇంపార్టెన్సే లేదు, ఇంక ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందిలే. సూపర్. అరే ఈడేమో కానీ నువ్వు కరెక్ట్ సెట్ అయ్యారు ఈ బ్యాచ్ కి. ఆ బొట్టు అమ్మ కాదు.
మగాడు కాదు ఆ. అమ్మాయి మైత్రిక. అదే మైత్రికి. సూపర్. అనసూయ గారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్కిట్ ఇది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయిపోయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైస్ కూడా మీరు 5 చాలా చక్కగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓంకార్ గారు వాళ్ళిద్దరు భలే ఉన్నారు, చైతన్య మైత్రిక. పర్ఫెక్ట్ ఉన్నారు. పర్ఫెక్ట్, మామూలు కాదు. మైత్రిక నువ్వైతే అసలు అత్త కోడలుగా మీరు ఇద్దరు చాలా బాగా చేశారు. నాగశ్వేత అండ్ ప్రకృతి అందరు బాగా చేశారు, చక్కగా నవ్వించారు. సో మీ అందరికి నా విజిల్. అలీ గారు ఇక్కడ ఏం చెప్పారు? సార్ ఒక నిమిషం ఆగండి సార్. చెప్పమ్మా. మా డాడీ ఏం చెప్పాడంటే ఒకసారి మిమ్మల్ని మాటలతో ఇంట్రెస్ట్ చేయమన్నాడు సార్. మీరు ఇలా చెప్పుకుంటే ఇప్పుడు గోకుంటారు కదా, అలా చెప్పారు సార్ మా డాడీ. అంటే అలా అలాగే సార్. మంచి నేను ఇక్కడ గోకుండా ఇంకెక్కడ గోకొని ఉంటే బాగుండేది. సో వెరీ గుడ్, సూపర్. 5 గ్రూప్ చాలా బాగా. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.